అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకందరికీ మరొక్కసారి హార్దికమైన సుస్వాగతం. ఫ్రైడే వచ్చేసిందండి. ఫ్రైడే వచ్చేసిందంటే రెండు విషయాలు జరిగి ఉంటాయి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో. ఏమవి? లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఒకటి, తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని తెలుసుకునే టాస్క్ ఒకటి. ఈ రెండు కూడా ఇవాళ జరిగాయండి. గత వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ అది నామినేషన్ల టైపు బెస్ట్ వర్స్ట్ టాస్క్ అవ్వడంతో జరగలేకపోయింది. కానీ జరగలేదంటే జరిగి ఉంటుంది, మనకు చూపించలేదు. ఈసారి మళ్ళీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ చూపించారు. సో నేను ఈసారి కూడా మన డిస్కషన్లో నుంచి ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే దాంట్లో డిస్కస్ చేయడానికంటూ ఏం లేదు. వాళ్ళు ఏదో గేమ్స్ ఆడారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను సంపాదించుకున్నారు, అంతే. అది దాంట్లో డిస్కస్ చేయడానికి విశ్లేషించడానికి ఏం లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. మిగతా డిస్కస్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి మనకు. పప్పు ఉప్పు చింతపండు గురించి ఏం మాట్లాడతాను చెప్పండి, అంతే కదా. సరే, ఓకే. ఈరోజు చాలా జ్ఞానోదయాలు కలిగాయండి బాబు. చూస్తూ ఉంటే చాలా విషయాల్లో జ్ఞానోదయం కలిగింది నాకు. యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందంటే, ఇంటి సభ్యులందరూ కలిసి భయంకరంగా కుట్ర పన్ని రకరకాలుగా టార్గెట్ చేసి ఏదో అన్ని రకాలుగా ఆలోచించి ఎలాగైనా సరే శ్వేతను జైలుకు పంపాలి అని మరీ మూకుమ్మడిగా కట్టగట్టి ఆమెను సెలెక్ట్ చేసి జైలుకు పంపించారు. ఏంటి, ఏమైంది నీకు అని మీకు అనుమానం వస్తుందేమో, కానీ ఈ నా మాటలు కావండి బాబు, ఈ నా మాటలు కావు. మన బిగ్ బాస్ మేధావి శ్రీ 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 రాజరాజశ్రీ షణ్ముఖ్ జస్వంత్ గారి మాటలండి బాబు. షణ్ముఖ్ జస్వంత్ గారి మాటలు. ఇల్లంతా కుట్ర చేసి నిన్ను జైలుకు పంపించారు, చూసావా శ్వేత? అసలు నీకు చాలా విషయాల్లో అమాయకురాలివి నువ్వు. ప్రతిదానికి ఫీల్ అయిపోవద్దు. ఎందుకు అంతగా బాధపడుతున్నావు? యాక్చువల్గా నీ తప్పులేమీ లేవు. అయినా కూడా నువ్వు మొన్న యానీ మాస్టర్తో గొడవ పడింది కూడా కరెక్ట్గానే గొడవ పడ్డావు నువ్వు. ఎవరికైనా అంతే కోపం వస్తుంది ఆ టైంలో. అంత కోపం వచ్చినా నువ్వు బ్యాలెన్స్డ్గానే ఉన్నావు. కానీ ఆవిడ చూడు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడింది. ఇంతటితోటి రిలేషన్ తెగిపోయింది, ఇక్కడితోటి రిలేషన్ నశించింది. ఇంకా ఈవిడతోటి నేను మాట్లాడను, అమ్మ లేదు, బిడ్డ లేదు, ఇన్ని సొల్లు మాటలు మాట్లాడిందా. ఆవిడతోటి నీకేంటి రిలేషన్ శ్వేత? ఈసారి టార్గెట్ ఆని మాస్టర్ ఏంటే, నువ్వు తగ్గద్దు, నువ్వు చాలా మంచిదానివి అని చాలా హితబోధలు చేస్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్ గారు. మహారాజశ్రీ షణ్ముఖ్ జస్వంత్ గారు ఆట ఆడవయ్యా అంటే 1940 శతాబ్దం అంటామా, ఏదో ఒకటిలేండి, శతాబ్దం కాదు, 1940 దశకంలో. బాగుంది కదా, దశకంలో అంటే ఆ డికేడ్లో అన్నమాట. ఆ 1940లో ఉండే డికేడ్లో ఉండే అమ్మలక్కలు చేస్తుండే వాళ్ళు ఇట్లాంటి పనులు. బహుశా అప్పుడు మరణించిన కాలభైరవుడు ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్గా పుట్టాడో ఏంటో మరి. ఒరేయ్, నీకు నోటి దురద ఎక్కువైపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతావు, మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఏదన్నా అంటే కనుక మళ్ళీ నీకే ప్రాబ్లమ్స్. అవసరమారా నీకు అని మీరు అడుగుతారు. కరెక్ట్, అనవసరం. అంతంత దూరాలు ఎందుకు వెళ్ళడం అండి. కాకపోతే చిరాకు మాత్రం ఆ స్థాయిలోనే వచ్చిందండి. షణ్ముఖ్ జస్వంత్ యొక్క మాటలు వింటుంటే, చేష్టలు చూస్తుంటే, ఆయన ఇతరులకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే అబ్బో వాళ్ళంతా పులకలు చేస్తున్నాయి. ఈ ఫ్యాన్స్ అనబడే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి షణ్ముఖ్ జస్వంత్ ఎదురుగా కూర్చోబెడితే ఎలా బానిసలుగా ట్రీట్ చేయగలుగుతాడు అనే విషయం నాకు చూడాలని కూడా చాలా కోరికగా ఉండింది. ఈ మాట ఎందుకు అంటున్నావురా, ఆయన ఫ్యాన్స్ను బానిసలుగా ఎందుకు ట్రీట్ చేస్తాడా ఆ విధంగా అని మీకు అనిపించవచ్చు. అవునా, నిజమా? మంచిగా ట్రీట్ చేస్తాడా, నిజమా? నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. అసలు ఆ ఇంట్లో అని కాదు, ఇన్ జనరల్గా షణ్ముఖ్ ఇప్పుడు ఉండే ఫ్యాన్స్లోకి వెళ్ళా భీభత్సమైన ఫ్యాన్ ఎవరో చెప్పండి చూద్దాం. సింపుల్ క్వశ్చన్ అండి. మరి మీకు కనీసం 2x2 ఎంత అంటే చాలా ఆలోచించి కష్టపడాల్సిన సందర్భాలు వస్తే రావచ్చేమో, కానీ ఇంతకంటే ఈజియెస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఉండదు. షణ్ముఖ్ ఇప్పుడు ఉండే భీభత్స భయానక ఫ్యాన్ ఎవరండి? అయ్యయ్యయ్య, భలే చెప్పారండి. మీరు చెప్పలేరని కాదు, మీరు చెప్తారని నాకు తెలుసు. కరెక్ట్ సిరి.
సిరి అంత బీభత్స భయానక ఫ్యాన్ కదా, ఈయన తిట్టే అడ్డమైన తిట్లన్నీ భరించి పడి ఉంటుంది కదా, అడ్డమైన తిట్లు భరించి ఉంటుంది. ఎందుకని సరే ఇందులో సిరి ఏదో చాలా త్యాగాలు చేసేస్తోంది అని నేనేం మాట్లాడను, ఆమె స్వార్థం ఆమెది. ఈయనతో కలిసి తిరుగుతూ ఉంటే ఈయనకు పడే 10 ఓట్లలో 4 ఓట్లు తనకు కూడా పడతాయేమో, ఆ విధంగా ఈ హౌస్లో ఏదో కొన్ని రోజులు నెట్టుకొని వస్తే 4 డబ్బులన్నా మిగులుతాయి. ఎందుకు మనం అనవసరంగా ఏందేందో భయంకరమైన గేమ్ ప్లాన్లు అనేది ఆలోచించేది. ఈయనకు భయంకరమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయనతో కాస్త 4 రోజులు నెట్టుకొచ్చేస్తే సరిపోతుంది, ఏదో 4 రోజులు ఇట్లా అనిపించుకుంటే మన కర్మ ఏం చేద్దాము అనుకొని ఉంటుందేమో, అది వేరే విషయం. కానీ పడుతోంది కదా, ఆ మాత్రం కూడా పడడు కదా మన షణ్ముఖ్. ఎవరైనా ఒక సలహా ఇస్తే తీసుకోడు, మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు కాబట్టి మాట్లాడకూడదు. సలహా ఇస్తే తీసుకోకపోగా కక్ష కట్టి మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి వాళ్ళతోటి వాళ్ళ బలహీనతల మీద ఆడుకొని వాళ్ళ ఆ బలహీనతలకు రెచ్చిపోయి బయటికి వచ్చేసి గట్టిగా అరిస్తే కనుక అది చూపించి అమ్మో చూసావా ఎలా మాట్లాడాడో, వయసుకు దీనికి సంబంధం లేదు లాంటి మాటలు ఉపయోగించేసి వాళ్ళని బ్యాడ్ చేసేయాలి. ఇది కదా మన షణ్ముఖ్ జస్వంత్ అంటే. ఆయనని ఎవరు ఏమీ అనకూడదు, కానీ ఆయన మాత్రము ఆయనకు ఇప్పటికి తన అవసరం రీత్యా ఫ్యానే అయినా సరే బీభత్స భయానక ఫ్యాన్ సిరీని పట్టుకొని ఏడిపిస్తున్నాడండి. అంటే ఏరా నీకు చిన్న చిన్న ఫ్రెండ్స్ అంటే కనుక ఆ మాత్రం ఏడిపించుకోవడాలు అట్లాంటివి ఉండవా ఏంటి నీకు ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి ఏమండి సుబ్బారావు గారు బాగున్నారా అని 24 గంటలు మీరు ఈ విధంగా డైరెక్ట్గా మర్యాదలు గౌరవాలు ఇచ్చి మాట్లాడుకుంటారా? కాస్త ఏడిపించుకోవడాలు, ఆ సరదాలు, ఆ గిల్లికజ్జాలు అది ఉంటేనే రా ఫ్రెండ్షిప్ అని మీరు చెప్తారా? మాకు తెలియదు మరి, అదే చెప్తున్నా నేను. అవి ఉండొచ్చండి బాబు, కాకపోతే వన్ సైడే ఉన్నాయి, ఇటు నుంచి లేదు. సిరి ఎప్పుడైనా ఓ జోక్ వేస్తే తీసుకుంటున్నాడా షణ్ముఖ్ జస్వంత్ గారు? ఆయనకు ఉండే 2 ఎక్స్ట్రా కొమ్ములేమి, ఈమెకు లేని కొమ్ములు ఏమిటి? నాకు ఆన్సర్ చెప్పండి ఆ విషయంలో. ఒక సైడ్ నుంచేనా ఎప్పుడు జోకులు? ఆయన మీద జోకులు వేస్తే తీసుకోలేడు పీరియడ్, అంతే. ఈ వీక్లోనే చూసాం మనం చాలా సార్లు. ఈ వీక్లోనే ఆ సిరిని కసురి కొట్టడం పెద్ద పుడింగిలాగా వచ్చింది అని ఆయన అప్పుడు సిరి ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడలేదు. జస్ట్ ఏదో సింపుల్గా ఒక చిన్న జోక్ వేస్తే మీ ఇద్దరు అలాగే ఉంటారు అని నవ్వుకుంటూ అన్నా కూడా తీసుకోలేకపోయినోడు. ఇప్పుడు చెప్పండి నాకు, ఫ్రెండ్స్ అంటే జోకులు ఉండవా, ఇది ఉండవా అని. అట్టా కాదు, ఆయనకు షణ్ముఖ్ కూడా తెలుసు ఈమె సిరి తన వెనకాల ఎందుకు తిరుగుతోంది అంటే ఓట్ల కోసము అన్న విషయం షణ్ముఖ్ తెలుసు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేదాన్ని నమ్మడము అంటే ఎండమావిలో భయంకరమైన నీళ్లు ఉంటాయి, నేతి బీరకాయలో చాలా నెయ్యి ఉంటుంది అని నమ్మినట్టు అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏమీ లేదు. ఆ ఈగో మాత్రం విపరీతమైన ఈగో ఉంది షణ్ముఖ్ జస్వంత్కు. సలహాలు మాత్రం తీసుకోడు. అలాంటిది అంత బీభత్స భయానకమైన ఫ్యాన్ అయిన సిరిని అలా అవమానించటం ఏమన్నా బాగుందండి? ఇవాళ దీన్ని ఎలా చేసుకుంటారు? దీంట్లో ఏం చూసి నీకు నచ్చిందిరా అని జెస్సీని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫ్రెండ్స్ అని నేను క్షమిస్తానండి, దీనిలో అనే మాటకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ షో. అది మీ ఇంట్లో కూర్చొని అది ఇది అని మాట్లాడుకో. ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అది ఇది అని మాట్లాడుకో. కానీ నువ్వు ఒక పబ్లిక్ షోలో వచ్చి 10 మంది చూస్తున్న చోట నువ్వు దీనిలో అనేది తప్పు. ఓకే క్షమిస్తాం, ఏదో మీ ఇద్దరు ఫ్రెండ్స్ నీకుండే చనువు కొద్దీ అన్నావు అని అనుకుందాం కాసేపు. ఓకే ఫైన్, అగ్రీడ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ నీకుండే చనువు కొద్దీ అన్నావు. ఏం నచ్చిందోనా? ఆమెనే అట్లా ట్రీట్ చేస్తుంటే, బాబు బయట ఉండే ఫ్యాన్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి నాయన, మీకే లభించే ట్రీట్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో షణ్ముఖ్ జస్వంత్ గారి దగ్గర. అంతే, అంతకంటే ఏం చెప్పలేను ఆయన గురించి నేను. భయంకరమైన ఈగోయిస్ట్ అండి, భయంకరమైన ఈగోయిస్ట్. తర్వాత ఇద్దరూ కలిసి ఉంటున్నా చూడలేకపోతున్నాడు అన్న విషయం కూడా ఈరోజు చాలా ఆబ్వియస్గా స్పష్టమైంది. లేకపోతే శ్వేత దగ్గరికి వెళ్ళి యానీ మాస్టర్ గురించి పంపు కొట్టడం ఏంటండి బాబు? యానీ మాస్టర్ ఏం చేసింది ఈయనకేం చేయలేదనుకోండి, కాకపోతే సిరితో గొడవ పడుతుంది కదా, ఇప్పుడు ఆ అకౌంట్ సెటిల్ చేయాలి కదా. సిరితో గొడవ పడితే ఇప్పుడు మొత్తం ఆ గ్రూప్కు లీడర్ కదా ఈయన. సో లీడర్గా ఉన్నప్పుడు ఆ లీడర్షిప్ బాధ్యతలు తీసుకోవద్దు. అన్నన్నా సిరినన్నా జెస్సీనన్నా కూడా ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నోళ్లను ఏ విధంగా టార్గెట్ చేయాలో ఆ విధంగా చేస్తాడు. ఇదన్నమాట మనోడు ఆడుతున్న గేమ్.
నేను ఆడే గేమ్ ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి తెలిస్తే అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఇది నిన్నటి నుంచి ఒక మాట ఉపయోగిస్తున్నారండి ఈ హౌస్లో. అఫ్కోర్స్ తప్పుగా ఉపయోగిస్తున్నారు. సామదాన భేద దండోపాయాలు. సామం కానీ, దానం కానీ, భేదం కానీ, దండనం కానీ అంటే ఏంటి? సౌమ్యంగా చెప్పడము, లేకపోతే దానమిచ్చి వశపరుచుకోవటము. భేదం అంటే ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి ఆ పర్టికులర్ టాస్క్ గెలిచే ప్రయత్నం చేయటము. దండన అంటే ఇంకా శిక్షించటం. ఇవి సామదాన భేద దండోపాయాలు అని చెప్పేసి. ఈ మాటల్ని వీళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు. సరే, ఓకే, బాగానే ఉంది. వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు ప్రజలకు తెలుగు నేర్పించే మాస్టర్ యొక్క అవసరం ఎంతో ఉంది అన్న విషయం మరొక్కసారి అర్థమైంది. సరే, ఈ సామధాన భేద దండోపాయాల్లో భేదము అన్న మాటను, భేదము అనే ఒక ప్రక్రియను విజయవంతంగా షణ్ను ఉపయోగిస్తున్నాడు. ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళను చాలా తెలివిగా వెళ్ళి వాళ్ళతో పాటు క్లోజ్గా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పంపు కొట్టడం అన్నమాట. నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు, కానీ అంత గొప్ప కాదు ఆ వ్యక్తి చాలా కుచితమైన బుద్ధి కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు కాదు అని వాళ్ళ మనసును విరిచేసే ప్రయత్నం చేసి వాళ్లను నామినేషన్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం అన్నమాట ఇది. కాబట్టి ఆ వినేవాళ్ళు ఏంటి, ఎలాగూ ఏదో ఒక విషయంలో కాస్త చిరాగ్గానో పరాగ్గానో ఉంటే అలాంటప్పుడు ఇలాంటి మాటలు బాగా పనిచేస్తే అప్పుడు వాళ్ళు ఈ ప్రభావంలో ఉండిపోయి ఈయనకు కావలసిన పని చేసి పెడతారు. ఇది భేదం అన్నమాట. సో ఈ సామధాన భేద దండోపాయాలు కాజల్ కానీ, ప్రియా కానీ, శ్వేత కానీ వీళ్ళు వాడుతున్న సందర్భము అసలు కరెక్ట్ సందర్భం కాదు. అక్కడ సామధాన భేద దండోపాయాలు అనే మాటే కరెక్ట్ కాదు అక్కడ వాళ్ళు ఉపయోగించేది. కాకపోతే ఇక్కడ మన షణ్ముఖ్ మాత్రం అది అప్రోప్రియేట్గా కరెక్ట్గా అప్లై అవుతుంది. ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళను ప్రాపర్గా భేదము అనే ఒక ప్రక్రియ ద్వారా టార్గెట్ చేసేసి ఒక్కొక్కళ్ళను విడదీసి టార్గెట్ చేసి వాళ్ళను నామినేషన్స్లోకి వచ్చేటట్టు చేసి వాళ్ళని బయటికి పంపించేయటము అనే ప్రక్రియకు చాలా తెలివిగా పావులు కదపడం అన్నమాట. చాలా పెద్ద గేమ్ అండి బాబు ఇది. షణ్ముఖ్ ఉండే తెలివితేటలు సుమారుగా ఉన్నాయి, మామూలుగా లేవు. మామూలుగా చాణక్య నీతి అని అంటుంటారు చూడండి ఒక మాట. ఇట్లాగే కుటిల బుద్ధితోటి చేస్తున్న కుటిల రాజకీయం అన్నమాట ఇది. అంటే ఒక అవతల వాడిని పడగొట్టడానికి తెలివిగా సైలెంట్గా మన యొక్క ప్రభావం బయటికి తెలియకుండా నెమ్మదిగా పావులు కదిపి మనకు కావలసిన పని సాధించుకోవటము. ఇది కొన్ని చోట్ల ఓకే, కానీ ఇలాంటి చోట్ల కరెక్ట్ కాదండి. ఇలాంటి చోట్ల కరెక్ట్ కానే కాదు. మనుషుల మధ్య విభేదాలు సృష్టించి మనసుల్ని విరిచేసే పనులు సాధ్యమైనంత వరకు చెయ్యకుండా ఉండడమే ఉత్తమం. అది ఎవడో శత్రువు మీద చేయాలి, కానీ ఇలా కాదు. మీరు అనుకోవచ్చు, ఓకే ఇప్పుడు షణ్ముకు మిగతా హౌస్ మేట్స్ అందరూ శత్రువులే కదా, సో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి ఈయనది చేసుకుంటున్నాడు, తప్పేముంది అని మీకు అనిపించవచ్చు. కానీ తప్పు. ఆట అనేది యుద్ధం కాదు. ఇది కేవలం ఒక ఆట కోసం వచ్చారు, వాళ్ళ వ్యక్తిత్వాలు చూపించుకోవడానికి వచ్చారు ఇక్కడ, అంతేకాని ఈయన చేస్తున్న పనుల వల్ల కొందరికి శాశ్వతమైన డిఫరెన్సెస్ ఏర్పడిపోయే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళంత దుర్మార్గులా అన్న అపోహ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అంటే అంతంత జరుగుతుందా, మరి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు అని మీకు అనిపిస్తే కావచ్చు. అంత జరుగుతుందా, జరగకపోదా, అంటే వినేవాళ్ళకి అంత తెలివితేటలు లేవా అని మీరు అడిగితే కనుక నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈ మూమెంట్కి అయితే ఆయన పర్పస్ సర్వ్ అవుతుంది కదా. ఇది కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్ కాదండి. ఈ టైప్లో ఆడకూడదు అసలు ఆట. ఈ టైప్లో ఆడకూడదు. అంటే ఎవరన్నా రూల్ రాశారా అంటే ఆడొచ్చు. 1,00,000 మార్గాలు ఉన్నాయండి. మంచి మార్గాలు అనేది ఒక్కటి కూడా దొరకలేదా ఈయనకు? ఇలాంటి ఒక దుర్మార్గమైన దారిలోనే గెలవాలనుకుంటున్నాడు. ఆట ఆడి గెలవాలి కదా. అవును, ఆడి గెలవాలి అంటే గుర్తొచ్చింది, షణ్ము ఈరోజు గేమ్ గెలిచాడండి ఫస్ట్ టైం. 6 వారాల తర్వాత, దాదాపు 6 వారాల తర్వాత మొట్టమొదటి గేమ్ గెలిచాడు. ఇంక అసలు ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆ గెలిచిన దానికి కూడా కాఫీ వచ్చిందంట. అబ్బో, అసలు ఆ సంబరం చూడాలి. మొత్తానికి 6 వారాల తర్వాత ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్లో వచ్చిన ఒక చిన్న గేమ్లో గెలుపును కూడా అఫ్కోర్స్ ఆస్వాదించవచ్చు. ఆస్వాదించడంలో తప్పేం లేదు, బాగానే ఉంది, ఆస్వాదించాడు, దాన్ని నేనేం విమర్శించాను. కానీ
6 వారాలు పట్టిందండి ఈయనకు కరెక్ట్గా ఒక గేమ్ గెలవటానికి. అంటే డైరెక్ట్గా ముఖాముఖి తలపడి ఒక గేమ్ గెలవటానికి 6 వారాలు పట్టింది. మొదటి నుంచి కరెక్ట్గా ఆడి అన్ని రకాలుగా విజయాలు సాధిస్తున్న వాళ్ళ మాట ఏంటి మరి? ఈయన ఒక గేమ్ గెలవంగానే కిరీటం పెట్టేయాలి అనుకుంటే మరి మొదటి నుంచి గేములు గెలుస్తూ వస్తున్న వాళ్ళకు కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదా? వాళ్ళందరూ దుర్మార్గులు, ఈయనొక్కడు మంచోడా? ఎలా బాబు ఆంధ్ర ప్రజానీకము, ఒకసారి ఆలోచించండి స్వామి. అలా ఓట్లు గంపగుత్తగా గుద్దేయద్దండి స్వామి. కొంచెం మీ యొక్క సొంత తెలివితేటలు వాడండి. ఆయనకెవరికో ఏదో యాక్టింగ్లో టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి, మంచిగా నటిస్తాడు కదా అని చెప్పేసి ఆయన వ్యక్తిత్వ ప్రదర్శన చేయాల్సిన ఈ ఆటలో కూడా అదే క్వాలిటీ చూపించి ఓట్లు గుద్దటం అనేది ఉంది చూశారు. అది తప్పండి బాబు. ఇక్కడ ఆటను చూసి ఓటు వేయండి, అది చేయాల్సిన పని. సో మొత్తం మీద ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, షణ్ముఖ్ చాలా విజయవంతంగా ఆ భేదము అనే ప్రక్రియ ఉపయోగిస్తున్నాడు. భేదము, సమాధాన భేద దండోపాయాల్లో భేదాన్ని విజయవంతంగా ఉపయోగించి ఇద్దరి మధ్య తంపులు పెట్టేసి గెలిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది ఆయన యాక్షన్ ప్లాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఏ ఇద్దరు కనుక కలిసి బాగా గెలిచే ప్రయత్నాల్లో ఉన్నా ఆ గ్రూపును చెడగొట్టే పని షణ్ను చేస్తూనే ఉంటాడు అనైతే ఈరోజు రూఢిగా అనిపించిన విషయం. సో అది ఈరోజు షణ్ను గురించి చెప్పాలి అంటే. ఇంత మాట్లాడి షణ్ను గురించి అన్ని నెగిటివ్సే చెప్పావేంట్రా అంటే కనుక మరి నేనేం చేసేదండి? ఆయన అక్కడ ఆడిన ఆటకు కదా మనం విశ్లేషణ చేయాలి. అక్కడ ఆయన ఆడిన ఆట అంతగా కౌటిల్యంతో కూడి ఉంటే, కుటిలంగా ఉంటే నేను దాని గురించి మంచిగా ఎలా మార్చి చెప్పగలుగుతాను దాన్ని? ఆయన ఆడే ఆటను నేను ఆయన ఆడే పద్ధతిలోనే చెప్తున్నాను. ఇందులో నేనేం కల్పించి చెప్పింది ఏం లేదు కదా. అక్కడ జరగనిది నేనేం చెప్పలేదు కదా, అక్కడ జరిగిందే చెప్తున్నాను. యానీ మాస్టర్కు శ్వేతకు గొడవ పెట్టే ప్రయత్నం మేము చేశాడా చేయలేదా? చేశాడు కదా. అలాగే సిరి అంతగా తన చుట్టూ 24 గంటలు తిరుగుతూ ఉండి ఈయన తిడుతుంటే పడి ఉండే సిరిని కూడా దీన్ని ఎట్లరా, ఇది ఎట్లరా నీకు నచ్చింది, ఇది ఏ యాంగిల్లో నచ్చిందిరా అని హాస్యానికైనా సరే అనకూడదు కదండి. ఎంత పెద్ద మాట అది. మనసుకు తగలదా? ఎవరికైనా తగులుతుంది కదా. కొద్దిగా లోపల తమ మీద తమకు కాస్త అభిమానం ఉండే వాళ్ళకి తగులుతుంది కదా. అలా అనొచ్చా? ఇవన్నీ మరి షణ్ను చేస్తున్నది మీకు ఒప్పుదలైతే అవ్వచ్చేమో కానీ నాకు కాదండి. అలా చెయ్యటం చాలా 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 తప్పు. షణ్ను ఆ విధంగా చెయ్యకూడదు. అలాంటి మాటలు అట్లీస్ట్ తనను నమ్ముకోనున్న వాళ్ళనైనా సరే కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు అంటే, జోకులు వేయకూడదా అని నేను అంటలేదు. జోకులు వేసుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయండి. మన సన్నీ వేస్తుంటాడుగా, ఆయన కూడా ఇతరులను ఇమిటేట్ చేసే నవ్విస్తుంటాడు. కాకపోతే అక్కడ ఇమిటేషన్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనసును బాధ పెట్టడం తేడా గమనిస్తున్నారా? మీరు తేడా గమనిస్తున్నారా? అవతల మనిషి మనసు బాధ పెట్టుకున్నాడు అంటే సన్నీ ఇదే విధంగా ఉండడు, వదిలేయడు. వెళ్ళి 1కి 10 సార్లు సారీ చెప్పి ఏదో రకంగా వాళ్లకు సాంత్వన కలిగించే పనులు చేస్తూనే ఉంటాడు. మంచోళ్ళు చేసే పని అదండి. అంతకంటే నేనేం చెప్పలేను. అంతకంటే నిజంగా నేనేం చెప్పలేను. సరే, అదొక్కటైతే ఇంకెంతసేపు ఈయన షణ్ను గురించి ఎందుకు? ప్రతిరోజు ఇదో పెద్ద రామాయణం అయిపోయింది నీకు అని మీకు విసుగు రావచ్చు. సరే, ఇంకొకటి ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏమంటే, రవి చాలా రోజుల తర్వాత ఓ లాజిక్ తీశాడండి. మనం చాలాసార్లు అనుకున్నాం ఈ లాజిక్. ఈ వర్స్ట్ పర్ఫార్మర్ను సెలెక్ట్ చేసే విషయంలో జనాలందరూ ఏదో నామినేషన్లలాగా నీకు నాకు మధ్య కనెక్షన్ కుదరలేదు, లేకపోతే నేను పొయ్యి మీద నీళ్లు పెడితే ఆ నీళ్లు కాగలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, ఇలాంటి రీజన్స్కు చిల్లర రీజన్స్కి అంతా తీసుకొని వచ్చేసి వాళ్ళని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేయడం తప్పు అని మనం చాలాసార్లు అనుకున్నట్టున్నాం ప్రీవియస్ సమీక్షల్లో కూడా. కానీ ఈరోజు అదే మాట రవి చెప్పాడండి. ఇక్కడ వర్స్ట్ పర్ఫార్మర్ అంటే కనుక పర్ఫార్మెన్స్ చూసి వేయాలి, కానీ జస్ట్ బికాజ్ నేనేదో ఒక తప్పు చేశాను కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని రవి ఏదో కొత్త లాజిక్ తీశాడు. మాకు రావాల్సిన శిక్ష వచ్చేసింది కదా, వచ్చేసిన శిక్షను కూడా దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా మళ్ళీ ఇంకోసారి శిక్షిస్తాము అంటే కనుక ఎలా అది న్యాయం అవుతుంది? నేనైతే ఊరికే ఉండేవాడిని కాదు అని లోబోతో అన్నాడు ఈరోజు పాపం ఈయన. కాకపోతే ఈయన మరిచిపోతున్న విషయం ఏంటంటే, మరి జెస్సీని నామినేట్ చేసింది కూడా అందుకే కదండి. నామినేట్ అంటున్నా, వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసింది కూడా అందుకే కదా. జెస్సీకి కూడా అప్పుడు అనర్హత వచ్చింది.
మరి ఈయన జస్టిన్ సెలెక్ట్ చేసుకున్నాడుగా అప్పుడు, అంటే అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు తప్పు అయిపోతుందా? అంటే తన వరకు వచ్చేసరికి రూల్స్ మారిపోతాయా రవికి? అబ్బో బాబు ఒక్క మాట నేను చెప్తాను, ఒక్క మాట చెప్తాను నేను. ఆ ఇంట్లో కన్నింగు లేకపోతే ఇప్పుడు షన్ను ఉన్నాడు కనిపిస్తోంది, అట్లీస్ట్ ఏదో భేదం సృష్టించి ఇది చేస్తున్నాడు అని చెప్పేసి. అలాగే కాజల్ ఉంది, అతి చేస్తుంది, చాలా చాలా కన్నింగ్గా ఉంటుంది అనేది కూడా బాహాటంగా తెలిసిపోతున్న విషయం. కానీ రవి ఉన్నాడే, అబ్బో ఈయనకుండే కన్నింగ్నెస్, ఈయన మాటలు తిప్పగలిగే నేర్పరితనము, ఇవన్నీ ఇంకొక లెవెల్ అండి బాబు. ఇది అసలు కానీ అది వినేవాడు కూడా అవును కదా కరెక్టే, ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు, ఎంత మెచ్యూర్డ్గా చెప్తున్నాడు అనిపించే లెవెల్లో మాట్లాడతాడు రవి. చాలా 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 డేంజరస్. ఈ కన్నింగ్ అన్న విషయంలో మాత్రం చాలా 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 డేంజరస్గా అనిపిస్తున్న వ్యక్తి ఈ గేమ్లో. బయట సంగతి మనకు అనవసరం, నేను చెప్పేది గేమ్ వరకు మాత్రం చాలా కన్నింగ్గా అనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, ఇప్పుడు తనకు ఒక లాజిక్, తన వరకు వస్తే ఇంకో లాజికా? తప్పు కదా అది. సో ఆ విధంగా రవి లోబోతోటి అంటూ ఉన్నాడు అన్నమాట. సో తర్వాత ఈరోజు సన్నీ ఏం చేశాడు? సన్నీది ఈరోజు ఏం పెద్దగా లేదండి. మధ్యలో ఒకసారి ఎప్పుడో ఫీల్ అయినట్టున్నాడు. ఈరోజు వర్స్ట్ పర్ఫార్మర్గా తనని ఎవరు సెలెక్ట్ చేయరు, తనని సెలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని ఎందుకో ఫీల్ అయ్యాడు. సిరి సెలెక్ట్ చేస్తుంది అని కూడా అనుకున్నాడు. బికాస్ బొమ్మలాట జరుగుతున్న సందర్భంలో సిరికి ఈయనకు మధ్య ఒకసారి వివాదం ఏదో వచ్చిండింది కదా, అప్పుడు ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే ఈయన పాటలు పాడుతూ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కదా. బహుశా అది మనసులో పెట్టుకొని వచ్చి నామినేట్ చేస్తుంది అని అనుకున్నాడో ఏమో. కానీ మానస్ దానికి ఎలా నామినేట్ చేస్తారు నిన్ను, నేను ఊరికే ఉండను, ఎలా నిన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అంటారు, అంతవరకు వస్తాను కానీ నేను ఊరికే ఉండను, నేను కూడా లేచి ఇది చేస్తాను అని చెప్పి మానసు కాజలు దానికి ఏదో సన్నీ ఒక డైలాగ్ చెప్పేసి, రజనీకాంత్ డైలాగ్, అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగాడు ఏదో ఉంటుంది, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని రజనీకాంత్ డైలాగ్ ఉందిగా, ఆ డైలాగ్ అనమాట. మధ్యలో ఇంకొకటి, సో సన్నీ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు ఇవాళ. ప్రియా గురించి చెప్పాలి. ప్రియాకు శ్వేతకు కూడా ఒక గొడవ జరిగింది ఈరోజు. దానికంటే ముందు ఏం జరిగిందంటే, ఈ రవి, రాము తర్వాత ప్రియా వీళ్ళ ముగ్గురు కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటున్నారు బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని. రవి ఏదో మొదలెట్టాడు ఏదో ఇట్లా, ఏమంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఒకరి మాటలకు ఇంకొకళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతకాలం ఆ విధంగా ఉంటారు, తర్వాత బయటకు వస్తారు, బట్ ఈ లోపల జరిగే డ్యామేజ్ జరిగిపోతుంది అనే స్థాయిలో ఏదో చెప్తుంటే అప్పుడు ప్రియా అందుకొని అనిందనమాట, కాజల్ తెలుసా అసలు తను ఏం మాటలు చెప్పాలనుకుంటుందో ఆ మాటలన్నీ తీసుకొచ్చి మన నోట్లో పెట్టేస్తుంది, విశ్వ గురించి ఎన్ని విషయాలు లాగింది అని. ఇక్కడ ప్రియా ఎంత తెలివిగా మాట్లాడిందంటే, అంటే కన్నింగ్ అనే మాట పదే పదే వాడడం ఇష్టం లేక తెలివి అంటున్నాను తప్పిస్తే, నేను ఇక్కడ తెలివి అన్న ప్రతి చోట మీరు కన్నింగ్ అనే మాటతో సబ్స్టిట్యూట్ చేసుకోండి అంతే. నాకు ఇష్టం లేదు ఈ నెగటివ్ వర్డ్స్ పదే పదే వాడడం, నాకు నిజంగా ఇష్టం ఉండట్లేదు. సో ఇక్కడ తెలివిగా ప్రియా ఏమంటుందంటే, కాజల్ తన నోట్లోని మాటలు తీసుకొచ్చి ఈమె నోట్లో పెడుతుందట. నిజమా? అసలు విశ్వ గురించి తీసుకొచ్చింది ఎవరు? కాజల్ తెచ్చిందా? ప్రియానే కదా ఆ రోజు మాట్లాడుతూ ఉండింది కాజల్తోటి. కాజల్తో ఎవరు మాట్లాడుతూ ఉండిందో, ఎవరితో కాజల్తోటే, కరెక్ట్. మాట్లాడుతూ ఉండి విశ్వ ఏంటి అసలు ఇలానా అలానా, ఆయన ఏదో పెద్ద పొద్దున్నే లేచేసి అటెన్షన్ సీకర్, ఆయన పొద్దున్నే లేచినాను అన్న విషయంకి కూడా అప్రిసియేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ మాట్లాడింది ప్రియా కదా. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేసి కాజల్ తన మాటలను ఈమె నోట్లో పెడితే ఈమె ఎంత అమాయకురాలో పాపం, ఆమె నోట్లో మాటలు పెట్టేయంగానే ఈమె ఆ మాటలన్నింటిని నమిలేసి బయటకు ఉమ్మేస్తోందా? అయ్యో బాబోయ్, అసలు ఒకళ్ళను మించి ఒకళ్ళు ఉన్నారండి బాబు ఆ ఇంట్లో, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు. సరే, ఇంకా దాని తర్వాత కిచెన్లో ప్రియా గారు పొద్దున్నే లేచేసి అన్నానికి పెట్టారటండి. ఐ థింక్ రైస్ కుక్కర్లో పెట్టినట్టున్నారు. రైస్ కుక్కర్లో పెట్టి ప్లగ్లో పెడితే మధ్యలో నీళ్లు వేడి చేసుకోవాలని శ్వేత వచ్చేసి ఆ రైస్ కుక్కర్ని
అన్ప్లగ్ చేసి తన నీళ్లు వేడి చేసుకునే సామాగ్రిలో ఎక్కడో ఏం చేసిందో తెలియదు, మొత్తానికి ఈమె పెట్టిన అన్నానికి పెట్టి ప్లగ్ పెట్టింది కదా, ఆ ప్లగ్ బీకేసి తన పని తాను చేసుకొని వెళ్ళిపోయింది శ్వేత. వెళ్ళేటప్పుడు ఆ ప్లగ్ మళ్ళీ పెట్టడం మర్చిపోయింది. అంతే, దొరికిందిగా. ప్రియా బయటకు వచ్చేసి అక్కడ ఇద్దరు చెప్పారు. ఒక విషయం గమనించండి, శ్రీరామ్ చెప్పాడు, ప్రియా కూడా వచ్చి చెప్పింది శ్వేతకు. శ్రీరామ్ ఎలా చెప్పాడు, ప్రియా ఎలా చెప్పిందో గమనించండి. టోన్. ఇప్పుడు శ్రీరామ్ వచ్చి చెప్పంగానే ఈమె నోరు అబ్బా అవును కదా, మర్చిపోయినాను కదా, అయ్యో సారీ అనే ఫీలింగ్ శ్వేతా మొహంలో కనిపించింది, స్పష్టంగా కనిపించింది. ఆ ఫీలింగ్లో ఉండగానే ప్రియా వచ్చింది. రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లా, నువ్వు ఒకసారి తీసుకున్నావు, పెట్టేసేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు పెట్టేయాలన్న తెలివి ఉండక్కర్లా అనే టైపులో మాట్లాడింది. టోన్ అని చూడండి శ్వేత, ఆ టోను కరెక్ట్గా లేదు. ప్రియా విషయంలో ఆ టోన్ కరెక్ట్గా లేదు, అది నిజం. అదేం వాళ్ళేం జన్మజన్మల బంధం లేదు కదా, ఆ ఇంటికి వచ్చిన తర్వాత కదా వాళ్ళు తెలిసింది, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా. అంటే మాట్లాడుతున్నప్పుడు, అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మనకు పెద్దగా పరిచయం లేనప్పుడు ఒక టోన్ను పెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది ఏంటి, చిన్న విషయాలు. అవతల వ్యక్తి ఏదో పెద్ద అన్యాయం చేసినాడు అన్న విషయం తెలిసినప్పుడు కూడా నువ్వు చాలా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడాలా అని మీరు అడగద్దండి లాజిక్లకు. ఇక్కడ జరిగిన తప్పు అంత ఘోరమైన తప్పు కాదు, చాలా చిన్న విషయం అది. దాన్ని ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు, ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ఫ్రెండ్లీగా కూడా చెప్పొచ్చు, మన శ్రీరామ్ చెప్పినట్టుగా. అంతేగాని ఛాన్స్ దొరికింది కదా ఇంకా ఎక్స్పోజ్ చేసేద్దాము అని. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం నేను మరొకసారి ఇదే డిస్కషన్లో తీసుకొని వస్తాను. ప్రియా మొత్తం మీద ఆ టోన్లో మాట్లాడడం శ్వేతకు నచ్చలేదు. ఆ విషయం శ్వేత లోపలికి వెళ్ళి స్పష్టంగా చెప్పింది. నేను చేసింది తప్పు, నేను కాదంటం లేదు, నేను పెట్టిండాల్సింది అంట. నువ్వు పెట్టిండాల్సింది అని చెప్పేసి నువ్వు దులుపుకొని వెళ్ళిపోతే ఎట్టా, మళ్ళీ అన్నం కాకపోతే అందరు వచ్చి నన్నే కదా అనేది అని ఈమె లాజిక్ తీసింది. స్టిల్ యూ కెన్ టెల్ మీ ఇన్ ఎ పొలైట్ వే, అది ఆమె చెప్పింది. నువ్వు ఒక మర్యాదగా నాకు విషయాన్ని కన్వే చేయొచ్చు, మర్యాదగా విషయాన్ని చెప్పచ్చు, కానీ నువ్వు ఆ విధంగా చెయ్యలేదు అన్న విషయం శ్వేత ధృవీకరించింది. కానీ ఇద్దరికి మధ్య ఆ విషయంలో చిన్న రప్చర్ జరిగిన మాట వాస్తవం. ఏమీ అంటే పెద్దగా ఫైర్ వర్క్స్ ఏం జరగలేదు అక్కడ, కాకపోతే మాట అనుకున్నారు, అంతవరకు అయితే నిజం. సో ఇంకా దాని తర్వాత ఏమి, వీళ్ళిద్దరు త్రిమూర్తుల గురించే. ఇది ఇప్పుడు నాకు ఆ టాపిక్ వదిలేయాలనే ఉంటుందండి, కాకపోతే వాళ్ళు అదే చూపిస్తే నేను అది మాట్లాడాల్సి వస్తుంది కదా. సరే, నేను ఏం చేయాలి, వాళ్ళు చూపించిందే నేను చెప్తున్నాను, సో అడ్జస్ట్ అయిపోండి ఈసారికి. ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఇక ఈ షన్ను ఏదో ఏడిపిస్తున్నాడు సిరిని. ఏమని ఏడిపిస్తున్నాడు, ఈమె సిరి ఏదో చెబుతోంది షన్నుకు. ఏమని చెప్తోందంటే, ఇట్లా నేను భోజనం చేసే టైంలో మనం ముగ్గురం అక్కడ కూర్చొని తింటుంటే అవతల శ్వేత వాళ్ళు అంతా ఎవరో 4-5 అక్కడ ఇంకో టేబుల్లో తింటున్నారంట. ఈమె తింటున్న టైంలో యథాలాపంగా అలా సైడ్ కేసి చూస్తే ఆ చూస్తున్న వ్యక్తి వాళ్ళిద్దరూ ఈమెనే చూస్తున్నారంట, మనల్నే చూస్తుంటారు ఎప్పుడు అనే అర్థం వచ్చేలాగా సిరి చెప్పే ప్రయత్నం చేసింది. నేను భోంచేస్తూ ఓసారి అలా యథాలాపంగా చూస్తే వాళ్ళు నన్నే చూస్తూ ఉన్నారు అని ఈమె చెప్తూ ఉంది అనమాట. ఏదో వీళ్ళు మామూలుగా మాట్లాడుకునే ఈ అమ్మలక్కల కబుర్లే మాట్లాడదు, అందులో పెద్ద ప్రామినెన్స్ ఉండే విషయం కానీ పెద్ద విషయం ఉండే విషయం కానీ ఏమీ లేదు అక్కడ. అది వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకునే తంతే. అది విని షన్ను అంటాడు, మనం మన పనిలో బిజీగా ఉండి మనం చేసుకుంటుంటే ఎవడు మనల్ని చూస్తున్నాడో మనకు తెలియదు, మనం కూడా వెనక్కి చూస్తేనే తెలుస్తుందంట. అబ్బో, ఎంత బాగా చెప్పాడండి. మనం కూడా చూస్తే, అంటే మనం పని మానేసి మనం వెనక్కి చూస్తేనే మనకు కూడా మనల్ని ఎవరు చూస్తున్నారో తెలుస్తుందంట. ఇక్కడ కాలింది ఆమెకు, సిరికి. అంటే నేనేదో మన యొక్క గ్రూప్ను ఉద్ధరిద్దామని నేనేదో మాట నీకు చెప్తూ ఉంటే అది ఉపయోగించుకోవడం మానేసి నా మీదే సెటైర్ వేస్తావా అన్న విషయము ఆమెకు కోపం వచ్చిందనమాట. అది తర్వాత కూడా కంటిన్యూ అయింది. తర్వాత అంటే మధ్యలో ఇంకో 2-3 సీన్స్ ఏవో చూపించిన తర్వాత మళ్ళా సిరి జెస్సీతో చెప్తోంది, కంపేర్ చేసి మాట్లాడితే బాధ వస్తుంది, అసలు ఏంటి ఎట్లంటే అట్లా మాట్లాడతాడేంటి షన్ను అంటే. జెస్సీ కంగారు వచ్చేసి
నువ్వు ఈ కోపంలో మళ్ళీ ఎట్లాంటి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు అంటే నేను అంత పిచ్చిదాన్ని కాదు. అవునమ్మా తల్లి, నువ్వు అంత పిచ్చిదానివి కాదన్న ముక్క మాకు తెలుసు. ఓట్లు కావాలి కదా, ఇప్పుడు వెళ్ళి షన్నును చెడామడా దులిపేస్తే వచ్చే 4 ఓట్లు కూడా పోతాయి కదా. నా ఇంట్లో 4 రోజులు ఉండాలి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా షన్ను ఏమన్నా పడాల్సిందే. అది నీ కర్మ, ఏం చేయలేము, నువ్వే తెచ్చుకుంటున్నావు అది. తను ఒక్క మాట అయితే చెప్తానండి, సిరి సొంతంగా ఇట్లా ఒకరి నీడలో ఉండి ఆడటము అనేది మానేసి తను సొంతంగా ఆడడం అనేది మొదలెడితే డెఫినెట్గా ఆ గేమ్ బాగుంటుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ ఇలా ఒకరి నీడలో ఉండి ఆడడం వల్ల అయిపోయింది, అక్కడే మనకు బానిసత్వం వచ్చేసింది అంతే. అంతకంటే ఇంక నేనేం చెప్పను. ఇంకా దాని తర్వాత ఇంకేముందంటే, మన ప్రియాంకకు మైక్ 2 సార్లు వేసుకోవడం మర్చిపోయింది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. అంటే మొదటిసారి చెప్పింది మనకు చూపించలేదు, రెండోసారి చెప్పడం చూపించాడు. దానికి పనిష్మెంట్గా ఓ రోజు అంతా మానస్తోటి మాట్లాడకూడదు అని ఈ విశ్వ పనిష్మెంట్ ఇచ్చాడు. కాకపోతే దాని మీద వచ్చి చిన్న కామెడీ జరిగింది. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికంటూ ఏమీ లేదు. మళ్ళీ లగ్జరీ బడ్జెట్ టాస్క్లు అవి జరిగాయి, వీళ్ళకి కావాల్సిన వస్తువులు వచ్చాయి. తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ టాస్క్ ఈరోజు. ఇందులో చూద్దాం ఎవరెవరు ఏమేం మాట్లాడారో చూద్దాం. విశ్వ రవిని వర్స్ట్ పర్ఫార్మర్ అని సెలెక్ట్ చేశాడు. ఎందుకు సెలెక్ట్ చేశాడంటే, ఇంటికి ఆదర్శంగా, ఇంటికి ఇంతమందికి నీతులు చెప్తుంటావో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వే ఇట్లాంటి పని చేస్తే నీకు ఇది తప్పు కదా, అందుకని నేను నిన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అనుకుంటున్నా అంటే రవి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నిజం. ఎందుకంటే ఛాన్స్ దొరికితే చాలు అవతలోడికి నీతి బోధలు చేస్తుంటాడే ఈ రవి, తానే ఈ తప్పు చేస్తే ఎట్లా? దానికి మళ్ళీ ఎదురు ప్రశ్న ఒకటి విశ్వాను, దీనివల్ల నీకేమైనా అఫెక్ట్ అయిందంటే ఆయనకు అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి నువ్వు చెప్పిన లాజిక్కే రవి. నువ్వేం చెప్పావు? నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ అంటే నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు. నువ్వు 10 మందికి చెప్పిన నీతులు చెప్పి నువ్వే ఇలాంటి పని చేశావు కాబట్టి నీ పర్ఫార్మెన్స్ బాగలేదు కనుక నిన్ను వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేస్తున్నాను అని విశ్వ చెప్పాలి. కానీ ఆయన చెప్పడు. ఎందుకు చెప్పడం అంటే అంత ఆలోచించలేడు కాబట్టి. బట్ సెలక్షన్ ఆఫ్ విశ్వ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ప్రియాంక వచ్చిన తర్వాత ప్రియాంక వచ్చేసి శ్వేతకి చెప్పింది. శ్వేతను వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసింది. ఈమె మొదలెట్టింది. శ్వేతని సెలెక్ట్ చేసేసి సలహా రవియే ఇచ్చి ఉండొచ్చు, కానీ రవి సలహా ఇచ్చినంత మాత్రాన నీ తెలివేమైందమ్మా శ్వేత, నువ్వు కూడా కొద్దిగా బుర్ర వాడాల్సింది కదా. ఇది బిగ్ బాస్ ప్రాపర్టీ, దీన్ని మనం నాశనం చేయకూడదు అన్న తెలివి నీకు కూడా ఉండాలి. అది నీకు లేదు కాబట్టి నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పి శ్వేతకి ఇచ్చింది. ఓకే, ఇక దీని మీద వస్తుందని అనుకున్నాం కదా. శ్వేతకు, రవికి, లోబోకు ఖచ్చితంగా ఈసారి వర్స్ట్ పర్ఫార్మర్స్గా పడతాయి. కాజల్కు అఫ్ కోర్స్ ఇవన్నీ పడతాయి అని అనుకున్నాము. అదే విధంగా జరిగింది ఇవాళ కూడా. తర్వాత ప్రియా వచ్చేసి శ్వేతను సెలెక్ట్ చేసింది. నేను ఇందాక ప్రియా గురించి మాట్లాడుతూ ఈమె గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాము అనుకున్నాం కదా, అక్కడ అన్నమాట. అది ఇప్పుడు ప్రియా శ్వేతాన్ని సెలెక్ట్ చేసింది. శ్వేతాన్ని సెలెక్ట్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఈ సామధాన భేద దండోపాయాలు అనే టైంలో నేను అప్పటికి నిన్ను అడిగానమ్మా, నువ్వు ఎందుకు అది అలా చేస్తున్నావు అంటే, అబ్బే లేదు అని అది ఇది అని నాకు చెప్పావు, కానీ తీరా చూస్తే కనుక నువ్వు చేసిన పని అదే కాబట్టి నేను వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేస్తున్నాను అని. అవునా, కరెక్టే, బాగానే ఉంది, మంచి లాజిక్ చెప్పింది ప్రియా. మరి అదే పని లోబో కూడా చేశాడు. అదే సలహా తనకు చాలా ఇష్టమైన రవి ఇచ్చాడు. మరి వాళ్ళిద్దరిలో ఎవరినో ఎవరిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా. అసలు ఈ మొత్తం విషయానికి రింగ్ లీడర్ వచ్చేసి రవి కదా. రవిని కదా సెలెక్ట్ చేయాలి. శ్వేతని ఎందుకు సెలెక్ట్ చేసింది? ఎందుకంటే పొద్దున వచ్చి శ్వేత తనతో గొడవ పడింది. ఆమె ఎప్పుడు కూడా అకౌంట్ తన దగ్గర ఓపెన్గా పెట్టుకోదు. ఇవాళ ఒక విషయం నా మీద జరిగింది అంటే, ఒకరు వచ్చి నన్ను ఒక మాట అన్నారు అంటే దానికి ప్రతీకారం అనేది తీర్చుకునేదాకా నేను నిద్రపోను. ఈమె షన్నుకు ఆడవేషం వేస్తే ప్రియ, అంతే, ఇంకా ఏమీ లేదు వేరే మాట. లోపల పెట్టుకొని చాలా స్మూత్గా నైస్గా అక్కడుండే సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడగలిగిన సత్తా ఉన్నది ప్రియా. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం. ఆమెకు శ్వేత బదులు రవిని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాజల్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆమె. ఎందుకంటే కాజల్తో కూడా గొడవ పడింది. కాజల్ తప్పుగా బిహేవ్ చేసింది, సంచాలకుడిగా ఓవర్ పర్ఫామ్ చేసింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని పక్కన పెట్టేసి శ్వేత
ఈమె అడిగితే కనుక అబద్ధం చెప్పింది కాబట్టి ఈమెను వర్స్ట్ పర్ఫార్మర్ అనిందంట. అంత చిన్న రీజనా? ఇది ప్రియా ఎందుకు చేసింది అనేది చూసే ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కొంచెం ఆలోచించగలిగితే. సో ఆ పాయింట్ ఇక్కడ చెప్పమా. మార్నింగ్ శ్వేత తోటి డిఫరెన్స్ వచ్చింది, ఈవినింగ్ శ్వేత వర్స్ట్ పర్ఫార్మర్ అయింది ప్రియా దృష్టిలో, అది జరిగింది. దెన్ కాజల్ వచ్చింది. కాజల్ వచ్చేసి రవిని సెలెక్ట్ చేసింది. రవిని సెలెక్ట్ చేస్తే ఈ రవి అనవసరంగా వాదిస్తున్నాడు ఇక్కడ. కాజల్ రవిని సెలెక్ట్ చేయటము ఓకే, కరెక్ట్, అందులో నాకు ఏమీ ఇది లేదు. బేసిక్గా ఇక్కడ రవి చేసిన పని వల్ల 2 రకాల నష్టాలు ఉన్నాయి. మొదటిది ఏంటి, ఈ హౌస్కు నీతులు చెప్పేటోడు తన, అంటే ఇప్పుడు ఏదో చెప్తాడు చూడండి, శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని ఒక సామెత తెలుగులో. అట్లా 10 మందికి నీతి సూత్రాలు నీతి వాక్యాలు బోధిస్తూ తిరిగే ఈయనే తప్పు చేయడం అనేది మొదటి తప్పు అయితే, రెండోది ఆ తప్పు వల్ల అందరికంటే ఎక్కువ నష్టం జరిగింది కాజల్కు. బిగ్ బాస్ నుంచి నీవు అనర్హత పొందావు అని మెసేజ్ వచ్చింది అందరూ వినేటట్టుగా. రేపు పొద్దున మళ్ళీ నాగార్జున కూడా దీని గురించి మాట్లాడతాడు. ఇది పెద్ద విషయమేగా. అది ఏంటి, ఈమె ఏదో బ్యాడ్గా పర్ఫామ్ చేసి ఈమె పోగొట్టుకుంటే అది వేరే విషయం. ఎవరో బ్యాడ్గా పర్ఫామ్ చేసింది ఈమెకు వచ్చింది కదా, అందుకని రవిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనింది. పదే నామినేట్ అని వస్తుంది, ఎందుకంటే ఎన్ని నామినేషన్స్ లాగానే ఉంటాయి జరిగే వ్యవహారం అంతా. సో దానికి రవి అంటాడు ఓకే బాగానే ఉంది, నేను చేశానబ్బా ఓకే, అయితే మాత్రం ఏంటి దానికి నాకు శిక్ష పడింది కదా. అయినా నీవు క్యాప్టెన్సీ కంటెండర్స్గా లేకపోవడానికి కారణం నేనెట్టయితాను, ఇది తర్వాత ఎప్పుడో వచ్చింది కదా, అప్పటికే నీవు డిస్క్వాలిఫైడ్ అని తేలిపోయింది కదా. అంటే డిస్క్వాలిఫైడ్ అని తేలిపోవడము అనేది పక్కన పెట్టు, డిస్క్వాలిఫై అయినా క్వాలిఫై అయినా అనేది బిగ్ బాస్ నోట్లో నా మాట వినిపించింది కదా, నువ్వు అనర్హత పొందావు అని స్పష్టంగా ఆయన నేనేదో తప్పు చేశాను అన్న భావనతోటి ఆయన ప్రకటించాడు కదా. కరెక్టే, మరి నేను తప్పు చేస్తుంటే పట్టుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఇక్కడ రవిది కూడా కొద్దిగా పాయింట్ ఉంది, పట్టుకోవాల్సిన బాధ్యత కాజల్దే కదా. నువ్వు పట్టుకోకుండా నిద్రపోతూ ఉంటే దానికి శిక్ష వేసినాడు. ఇది రవి పాయింట్ కరెక్టే ఇక్కడ, ఇందులో వేరే మాట ఏం లేదు. కాజల్కు ఇంకా అవన్నీ లేదు బికాజ్ ఆఫ్ యూ ఐ గాట్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి ఠక్ అని వెళ్ళి కొట్టింది. నిజంగానే కొట్టింది, ఓ ముద్ర కొట్టింది రవి మీద. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదోపవాదాల్లో ఇద్దరికి పాయింట్లు ఉన్నాయి. కొద్దిగా వీక్గా ఉన్నది కాజలే, కాజలే కొద్దిగా వీక్గా ఉంది. కాకపోతే రవి ఇలా సమర్థించుకోవడం మానేయాలి. ఇక్కడ తప్పు చేసిన వాడు రవి కూడా, కాబట్టి ఆయన సమర్థించుకోవడం మానేయాలి. కాజల్ సమర్థించుకునే పని చేయలేదు, కానీ ఇద్దరు ఏం చేశారంటే ఒకళ్ళ మీదికి ఒకళ్ళు తప్పులు తోసుకున్నారు అంతే. కాకపోతే ఫ్యాక్ట్ ఈస్ ఇద్దరు తప్పు చేశారు. రవి చెప్పింది కరెక్టే, కాజల్ చెప్పింది కరెక్టే, అంతే. తర్వాత సన్నీ వచ్చేసి సిరిని సెలెక్ట్ చేసుకున్నాడు. సిరిని సెలెక్ట్ చేసుకొని చెప్పాడు, ఎందుకంటే ఆ లాస్ట్లో ఫైనల్ కౌంట్ తీసుకుంటున్నారు కదా, ఫైనల్ కౌంట్ తీసుకుంటున్న టైంలో ఈ కాజల్ వచ్చేసి మళ్ళీ ఒకసారి నేను ఓకే చేసిన బొమ్మల్ని కూడా మళ్ళీ ఇంకోసారి పరీక్షించి అవి సరిగ్గా ఉండకపోతే వాటిని డిస్క్వాలిఫై చేస్తాను అనింది కదా. అప్పుడు సిరి అది వద్దు, తప్పు, ఆల్రెడీ మనం ఓకే చేసిన బొమ్మల్ని మళ్ళీ పరీక్షించడం ఏంటి, నేను ఒప్పుకోను అని సిరి చెప్పిన తర్వాత కూడా కాజల్ లేదు, నేను యాజ్ ఎ సంచాలక్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అనుకుంటూ వెళ్ళి ఆమె చేస్తూ ఉండింది కదా. నువ్వు కోపంలో వచ్చేసి మా దగ్గర ఉండే ఒక డొల్ల బొమ్మ అని నువ్వేదో అని తీసుకెళ్ళి ఆ లోపల బారేసావు. ఆ బొమ్మే కనుక మా దగ్గర ఉండింటే మేము సెలెక్ట్ అయ్యిండే వాళ్ళమేమో కదా, అక్కడ నువ్వు మాకు అన్యాయం చేశావు అని చెప్పేసి సిరిని సెలెక్ట్ చేశాడు. సిరి ఏం మాట్లాడలేదు, దానికి వచ్చి గుద్దు అనేది గుద్దాడు అంతే. దెన్ మానస్ వచ్చేసి సిరిని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి ఏమీ మాట్లాడలేదు. గత సీజన్లో మీకు గుర్తుందా, ఈ సీక్రెట్ టాస్క్ ఒకటి జరిగింది. సీక్రెట్ టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ అందరికంటే స్ట్రాంగ్ ఎవరు అని చెప్పాలి, మీరు చెప్పి అదేదో జరిగింది చూడండి. సీక్రెట్ టాస్క్ ముందర ఒక చిన్న ఎక్సర్సైజ్ జరిగింది. అప్పుడు అభిజిత్ అలా నడుచుకుంటూ వచ్చేసి ఒకరి పేరు చెప్పమన్నారు, అభిజిత్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఏం మాట్లాడలేదు, జస్ట్ అదొక్కటే మాట, ఒకరి పేరు చెప్పమన్నారు, అభిజిత్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అలా మానసు సిరి గురించి పెద్ద వ్యాసాలు రాయలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, ఒకే ఒక మాట చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ పద్ధతే నాకు నచ్చలేదు, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పేసి కొట్టాడు. కొడితే దానికి సిరి ఫుల్ అంతే.
సాధారణంగా మనం 10 మాటలు అంటూ ఉంటే అవతల వాళ్ళలో వచ్చే రెస్పాన్స్ ఒక ఎత్తు అయితే, ఇలా సైలెంట్గా కొట్టడం అనేది ఇంకో లెవెల్ అసలు టోటల్గా. అది తగిలే దెబ్బ కూడా చాలా సీరియస్గా తగులుతుంది, సైలెంట్గా కొట్టే దెబ్బ అనేది. ఆ లెవెల్ దెబ్బ కొట్టాడు మానస్ సిరిని ఈరోజు. దానికి కదిలిపోయి, నేను నిజంగా పార్షియాలిటీ చూపించింటే, నేను నిజంగా పార్షియల్గా ఆడింటే అప్పుడు నేను ఈ షన్నును, జెస్సీని, ప్రియాంకల్ని గెలిపించిండేదాన్ని నేను. అయినా సరే నన్ను అర్థం చేసుకోకుండా నా పద్ధతి బాగాలేదు, నా బిహేవియర్ బాగాలేదని చెప్పేసి నన్ను అంటున్నావు అన్నట్టుగా ఉక్రోషాన్ని వెళ్ళగక్కింది. దాని తర్వాత శ్రీరామ్ వచ్చేసి అగైన్ యానీ మాస్టర్ని సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే ఆమె యొక్క హావభావాలు, ఆమె వ్యవహరించిన పద్ధతి కరెక్ట్గా లేదు అన్న ఉద్దేశంతో యానీ మాస్టర్కు సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ పెద్దగా ఏం డిస్కషన్ జరగలేదు. తర్వాత యానీ మాస్టరే వచ్చి లోబోని సెలెక్ట్ చేసింది. లోబోని సెలెక్ట్ చేసి వాళ్ళు వీళ్ళు చెబితే నువ్వు వినేసి ఆ తప్పుడు పనులు చేయటం ఏంటి లోబో, ఇది తప్పు కదా, ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ నువ్వు నీ సొంత డెసిషన్స్ తీసుకొని ఇది చెయ్యాలా చెయ్యకూడదా అని ఆలోచించుకో అని చెప్పేసి ఆయనకి వేసింది. ఇంక పెద్దగా ఏం డిస్కషన్ జరగలేదు అక్కడ. మళ్ళీ శ్వేత వచ్చింది. శ్వేత వచ్చి కూడా లోబోని సెలెక్ట్ చేసుకొని ఒక మాట చెప్పింది, కరెక్టే, ఇక్కడ నేను లోబోని సెలెక్ట్ చేస్తున్నా అంటే నేనేదో పెద్ద గొప్పదన్నయ్యి అని నేనేం చెప్పుకోవట్లేదు, నన్ను నేను సెలెక్ట్ చేసుకోలేను కాబట్టి నేను నిన్ను సెలెక్ట్ చేస్తాను అనింది. నాకు శ్వేత విషయంలో శ్వేత మాట్లాడిన మాటల్లో 100% నిజాయితీ కనిపించింది, అందులో ఇంకా నాకేం సందేహం లేదు. సో దట్స్ ఫైన్. దెన్ జెస్సీ వచ్చేసి లోబోని సెలెక్ట్ చేసి చెప్పాడు, నన్ను అంతకుముందు నువ్వు కామెంట్ చేశావు, అరే నువ్వు ఆఖరికి నీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయిరా అని నేను అప్పుడు అడిగితే ఏమీ లేదని చెప్పి తర్వాత తీసి చూస్తే 15 కాయిన్స్ ఉన్నాయి, నేను ఫుల్ ఇది అయిపోయినాను అనేది నువ్వు ఎలా చెప్పావంటే, నువ్వు యాక్చువల్గా నీ నేచరే దొంగతనము, దొంగ బుద్ధి, నీ బుద్ధే దొంగ బుద్ధి, నువ్వు బయట కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటావు అన్నమాట అని అర్థం వచ్చేలాగా లోబో చెప్పాడంట. నిజంగా అంత దారుణంగా వెళ్ళి చెప్పాడండి లోబో, నాకైతే అనిపించలేదు, కానీ జెస్సీకి అనిపించిందంట. సో ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి, ఇప్పుడు నాకు నువ్వు చేసిన పని కూడా అట్లాగే అనిపించింది, కాబట్టి ఇతరుల మాటలు నువ్వు విని నువ్వు ఈ పని చేసిన దానికి నేను అదే పాయింట్ని తీసుకొని నేను ఇది చేస్తున్నాను. ఇక్కడ అదే పాయింట్ అనేదానికి నాకు కరెక్ట్గా లింక్ కుదరట్లేదు, అది జెస్సీకే తెలియాలి మరి. దెన్ సిరి వచ్చేసి యానీ మాస్టర్ని సెలెక్ట్ చేసి అదే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది కదా, జరిగినప్పుడు యానీ మాస్టర్ మీరు నన్ను వచ్చి కన్సల్ట్ చేయకుండా అక్కడ గ్రూప్లో డిస్కషన్స్ పెట్టుకొని నేను వచ్చి మాట్లాడుతుంటే నాతో మాట్లాడడం ఇష్టం లేని దానిలాగా అటు నుంచి వెళ్ళిపోయారు, నాకు అది నచ్చలేదు, అది అలా మీరు చేసి ఉండకూడదు, అది పర్ఫార్మెన్స్ అమ్మా, నాకు నిజంగా అర్థం కాలేదు, పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే కదా వేయాలి ఇక్కడ, ఇది ఏ రకంగా పర్ఫార్మెన్స్ యొక్క మెజర్ అవుతుంది సిరికి, ఏ లేదు, యానీ మాస్టర్ టార్గెట్ అంతే, చెయ్యాలి, ఏదో రీజన్ చెప్పాలి కాబట్టి చెప్పింది. దానికి యానీ మాస్టర్ ఇచ్చిన రెస్పాన్స్ బీభత్సంగా ఉందండి, చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే యాక్ట్ చేసింది అంతే, ఇంకంతే, నేను సంచాలక్, నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా నువ్వు చాలా ఊగిపోతూ మాట్లాడావమ్మా, నువ్వేం తక్కువ మాట్లాడలేదు అన్నట్టుగా యానీ మాస్టర్ చెప్పింది. నేనేం అలా మాట్లాడలేదు అని సిరి అంటూ ఉండింది. సరే, దాని తర్వాత షన్ను వచ్చేసి శ్వేతాను సెలెక్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, షన్ను వచ్చేసి శ్వేతాన్ని సెలెక్ట్ చేశాడు, ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేశావు అన్న రీజన్ చెప్పేసి. మరి ఈయన శ్వేత పట్ల చాలా కరుణ, దయార్ద్ర హృదయాలు అన్నీ చూపించినట్టుగా లాస్ట్లో ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మాట్లాడాడు కదా, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. మరి అంత శ్వేత అంటే కరుణ, జాలి, దయ అన్నీ ఉంటే ఈయన ఎందుకండి శ్వేతను వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసుకోవటము? ఆ మాత్రం ఆలోచన శ్వేతకు ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. శ్వేత మెచ్యూరిటీకి అగ్ని పరీక్ష. ఒకవేళ శ్వేత సోమవారం వరకు ఉంటే ఆ రోజు ఆమె ఏం చేయబోతుంది అనేది, ఆ రోజు ఆమె ఏం చేస్తుంది అనేది, ఆమె లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఏ స్థాయిలో ఉంది అని తెలియడానికి పనికొస్తుంది. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఉంటే మాట్లాడదాం. దాన్ని బట్టి ఆ రోజు శ్వేత నిజంగా మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతుందా లేదా, ఇది అగ్ని పరీక్ష. ఆమె యొక్క ఆలోచన స్థాయికి, ఆలోచించే శక్తికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఆ రోజు ఆమె ఎవరిని నామినేట్ చేస్తుంది అనేది చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత రవి వచ్చేసి జెస్సీని సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా డల్గా అనిపించాడంట. ఇది ఒక పనికి మాలిన రీజన్.
దసరా స్కిట్ అప్పుడు కూడా డల్గా అనిపించినట్టు. అక్కడ ఉండేదే 4 నిమిషాలు, అందులో ఒక 30 సెకండ్లో 40 సెకండ్లో డైలాగులు ఉండేదానికి అక్కడ భయంకరమైన పర్ఫార్మెన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడో రవి నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అది కుదరదు అంటే మళ్ళీ ఈ ఆటలోకి వచ్చాడు, బొమ్మలాటలోకి. అక్కడ కూడా జెస్సీయే కరెక్ట్ చెప్పాడు, మేము 18 చేసాము, మీరు చేసింది 14. అంటే మేము 14 చేసి మీ దగ్గర లాక్కోవడానికి వస్తున్నాము అంటే అదే మీరు చెయ్యడం మానేసి అవతల వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందాము అని ఆలోచించారు. మేము చేయడంలో బిజీగా ఉన్నాం కాబట్టి మేము ఇట్లా లాక్కొనే వ్యాపారాలకు వెళ్ళలేదు అని జెస్సీ చెప్పాడు. రవికి అక్కడ పాయింట్ లేదు, జెస్సీదే పాయింట్ ఉంది అక్కడ. ఆ విషయం చాలా స్పష్టంగా రవికి ఇంకా అసలు మాట్లాడడానికి ఏం లేదు. నాకు నువ్వు డల్ అనిపించినావు అబ్బా అంతే అని చెప్పేసి పోయి ఫైనల్గా ఆయనను బ్యాడ్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత లోబో వచ్చాడు. అఫ్ కోర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టే, శ్వేత లోబోని సెలెక్ట్ చేసింది కాబట్టి లోబో శ్వేతని సెలెక్ట్ చేసినాడు. ఇప్పుడు నేను చేసింది తప్పు అయితే నువ్వు చేసింది కూడా తప్పే. నువ్వు సెలెక్ట్ చేసుకోలేను అన్నావు కాబట్టి నేను వచ్చి నిన్ను సెలెక్ట్ చేస్తున్నానని చెప్పి శ్వేతని సెలెక్ట్ చేశాడు. అంతే, దెబ్బకు శ్వేత చాలా మందితోటి నామినేట్ అయింది. కాబట్టి ఎంతమందితోటి నామినేట్ అయింది శ్వేత? ఎంతమందితోటి నామినేట్ అయింది? ఒక్క నిమిషం ఉండండి చూస్తాను. ప్రియాంక సెలెక్ట్ చేసింది, ప్రియా సెలెక్ట్ చేసింది, 2 అయినాయి. దెన్ లోబో సెలెక్ట్ చేశాడు, షన్ను సెలెక్ట్ చేశాడు, 4 సెలెక్ట్ చేశారండి. పెద్ద ఎక్కువ లేదు ఆమెకు. బట్ ఆమె అందరికంటే ఎక్కువ ఓట్లతోటి శ్వేత వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ అయింది కాబట్టి ఆమెను జైలుకి పంపించారు. ఈ ప్రియాంక వీళ్ళందరూ వచ్చేసి నేను వస్తున్నాను కదా, నేను వచ్చి నిన్ను అక్కడ ఓదార్స్తాను, నేను రెడీగా ఉంటాను, ఎందుకంటే నువ్వు లోపల ఉన్నావు అంటే నీ మీద 4 కెమెరాలు పెట్టుంటారు, ఖచ్చితంగా అది చూపిస్తుంటారు. ఇందులో భాగంగా నేను వచ్చేసి కాస్త నీ మీద సానుభూతి చూపిస్తూ ఉండినానంటే నాకు కూడా కాస్త ఏమైనా కవరేజ్ వస్తుంది కదా, అందుకని నేను వస్తాను. ఇవన్నీ అనలేదు, ఇవన్నీ నేను చెప్తున్నాను, ఎక్స్ట్రా మాటలు కిందనే తీసుకోండి. ఇది విశ్లేషణ కాదు, ఇది ఊరికే సరదాగా అంటున్న మాట, విశ్లేషణ కాదు, ఉత్తిగా అన్న. ప్రియాంక అలా అనలేదు, నిజం అంతే. తర్వాత కాజల్ మానస్ తోటి ఒక చాలా సీరియస్గా ఒక అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నప్పుడు ఇద్దరు దేశాధినేతలు గంభీరంగా మొహాలు పెట్టుకొని ఎలా మాట్లాడుకుంటుంటారో అలా ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు అంతే గంభీరమైన స్థాయిలో కాజల్ మానస్ను అడుగుతోంది, నేను ఎందుకని రవిని క్షమించలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది, సాధారణంగా నేను చాలా శాంత స్వభావం ఉండేదాన్ని, నా పనేదో నేను చూసుకునేదాన్ని. ఇవన్నీ కూడా నా మాటలేనండి, కాకపోతే అక్కడ ఫీలింగ్ అదే వచ్చింది. ఈమె ఎందుకు రవిని క్షమించలేకపోతోంది అని అనుకుంటుందంట. దానికి మానస్ ఏదో చెప్పాడు. నిజంగా ఆ డిస్కషన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు, కానీ ఆ ఎక్స్ప్రెషన్కు నాకు నవ్వు వచ్చింది. నిజంగా నవ్వు వచ్చింది నాకు. సో దాని తర్వాత ఇంకా అదే ఈ మనం ముందు మాట్లాడుకున్న ఈ తతంగం జరిగింది. షన్ను శ్వేతతో మాట్లాడడము, జెస్సీ శ్వేతతో మాట్లాడడము, నువ్వేం తప్పు చేయలేదు అని చెప్పడము, తర్వాత నీ తప్పుకు కారణం ఏదో నువ్వు బాగా ఆలోచించని నేను చెప్పాను కదా ఇందాక, శ్వేత యొక్క మెచ్యూరిటీకి అగ్ని పరీక్ష జరగబోతోంది. ఆమె ఒకవేళ ఈ వారం మిగిలితే సోమవారం రోజు ఆమె ఏం చేస్తుంది అనేది ఆమె యొక్క మెచ్యూరిటీకి పరీక్ష. చూద్దాం ఏం జరుగుతుందో ఆ రోజు. సో ఇక్కడితోటి ఈరోజు రివ్యూ అయిపోయిందండి. మరి రేపు నాగార్జున వస్తాడు. రేపు నాగార్జున వచ్చి నిజంగా ఈ వారము అడిగి కడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ విషయాలు తీసి నిజంగా అడిగి కడుగుతాడా, లేక ఎప్పటిలాగే జస్ట్ నెమలీక తీసుకొని అందరినీ అంటే స్పృశించాల్సిన వాళ్లను నెమలీకతో స్పృశించి అనవసరమైన వాళ్లను కర్ర తీసుకొని చితకబాది వెళ్తాడా, ఇవన్నీ రేపు మనం చూసి తెలుసుకోవచ్చు. సో రేపటి ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం సమీక్షలో కలుసుకునే దాకా మీకు కానీ మా వీడియోలు నచ్చుతూ ఉంటే దయచేసి మా వీడియోలకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి సమీక్షలో మిమ్మల్ని అందరినీ కలిసి ఆ సమీక్ష గురించి చర్చించుకునేదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు సమీక్ష పర్వం.